ఎంజేపీటీ బీసీడబ్ల్యూఆర్ ఎస్ఎంజేసి దౌలతాబాద్ స్వప్న మేడం గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి 94-95 బ్యాచ్ ఓల్డ్ స్టూడెంట్స్ అనకూడదు, వాళ్ళని గోల్డ్ స్టూడెంట్స్ కాదు, వాళ్ళు గోల్డ్ స్టూడెంట్స్. నిజంగా ఎన్ని కార్యక్రమాలు అటెండ్ అయినా కానీ ఈరోజు అటెండ్ అవుతున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం అనేటువంటిది నా జీవితంలో మర్చిపోలేనిది, స్పెషల్ ఎప్పటికీ కూడా. 94-95 బ్యాచ్ పూర్వ విద్యార్థులు అనే కంటే అపూర్వ విద్యార్థులు. మనిషి ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతాడు అంటే సరైనటువంటి ఇట్లా విద్యను పొంది తాను ఎదిగి తనతో పాటు నలుగురిని ఎదిగేలా చేయూతనిచ్చినప్పుడు సక్సెస్ఫుల్ అంటాం. సో ఈరోజు అట్లాంటి సక్సెస్ని వారందరూ కూడా సాధించడం చాలా అంటే అప్రిషియేషన్ నేను అడగకూడదు, ఎందుకంటే నాకంటే కూడా పెద్దవాళ్ళు వాళ్ళు. ఒక అన్న 1 సంవత్సరం సీనియర్ మీరు మాకు. నాది 95-96. సో ఆ అన్నయ్యలందరూ ఇవాళ ఇక్కడికి రావడం, మీ అందరికీ కూడా ఒక మోటివేషన్ ఇవ్వడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ స్కూల్ బాగోగుల గురించి వారే ఇనిషియేషన్ తీసుకొని మనకి ఈరోజు ఈ ఫ్యాన్స్ తర్వాత ఇవి ఇవ్వడం అనేటువంటిది, సో హృదయపూర్వక కృతజ్ఞతలు వారికి మన ఎంజేపీటీ బీసీడబ్ల్యూఆర్ఏ సొసైటీ తరపున, దౌలతాబాద్ స్కూల్ తరపున. నేను యాక్చువల్గా మీ ఫ్యాన్ని సార్. సో ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడు చిన్న ఏదో పాడుతూ ఉంటాను, కానీ మీ అంత కాదు, కానీ మీ పాటలన్నీ కూడా వింటూ ఉంటాను, ఫాలో అవుతూ ఉంటాను. సో అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పేరున అనే బదులు అందరి పేర్లు చదవడం అనేటువంటిది మనకు సమంజసంగా ఉంటుంది. సుధాకర్ గారు ఇదంతా ఇనిషియేషన్ తీసుకొని ఈ కార్యక్రమానికి ఈరోజు ఇనిషియేషన్ తీసుకున్నటువంటి అందరినీ గ్యాదర్ చేసి, ఎందుకంటే అట్లాంటి ఒక లీడర్ ఉన్నట్లయితే సమస్యలన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. అట్లాగే ప్రకాష్ గారు, మల్లేశం గారు, రాజు గారు, వెంకట్ గారు, రాజేశం గారు, అశోక్ గారు, సంపత్ గారు, అనిల్ గారు, అశోక్ గారు, శివకుమార్ గారు, అండ్ సార్ గురించి ఆల్రెడీ చెప్పాను, భిక్షునాయక్ గారు. వీరందరికీ మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సో స్వాతంత్ర దినోత్సవం గురించి ఎట్లాంటి త్యాగాలు అనేటువంటి మీరందరూ కూడా సోషల్ స్టడీస్ బుక్స్లో చదువుకున్నారు, మీ సోషల్ టీచర్స్ చెప్పారు. స్వాతంత్రం వచ్చి మరి ఈరోజు 79 సంవత్సరాలు అయ్యింది కాబట్టి మనము మన కర్తవ్యాన్ని, ఈరోజు ఇండియాకి ఏ దేశానికి లేనటువంటి ఒక సంపద, అంటే ఒక దేశానికి చమురు సంపద ఉంటుంది, ఇంకో దేశానికి టెక్నికల్ సంపద ఉండొచ్చు, ఖనిజ సంపద ఉండొచ్చు. భారతదేశానికి ఉన్నటువంటి అతి గొప్ప సంపద ఏంటంటే మానవ వనరులు, ముఖ్యంగా యువత. కాబట్టి ఆ యువత కనుక సరైనటువంటి నైపుణ్యాలు, స్కిల్స్ నేర్చుకొని అట్లాంటి ఒక గొప్ప కార్యక్రమం, గివింగ్ బ్యాక్ టు సొసైటీ, అట్లాంటి ఒక గొప్ప కార్యక్రమం అనేటువంటిది చేస్తా. వాళ్ళ రంగాల్లో నిష్ణాతులై ఉండి కూడా మళ్ళీ వాళ్ళు చదువుకున్నటువంటి స్కూల్స్కి, సమాజానికి సేవ చేయబడటం ఎంతో గర్వించదగ్గ విషయం. అండ్ అట్లాంటి వాళ్ళు ముఖ్యంగా ఈరోజు నాకు కొంత అనారోగ్యం ఉన్నప్పటికీ కేవలం వాళ్ళని కలుసుకోవడానికే ఇక్కడికి రావడం జరిగింది. మేడం నాకు చెప్పగానే నేను వస్తానా రానా అనుకున్నాను, అయినప్పటికీ కూడా వాళ్ళని కేవలం కలుసుకోవాలి, ఇది ఒక సందర్భాన్ని నేను మిస్ కాకూడదు. తర్వాత దౌలతాబాద్ స్కూల్ కూడా గత వారం రోజుల నుంచి రావడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ ఈ రోజు కుదిరింది. సో అంటే మామూలుగా జనరల్ ఇన్స్పెక్షన్ లో భాగంగా వస్తూ ఉంటాను, కానీ ఒక సందర్భంగా ఈ రోజు కలిసి రావడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉన్నది. మళ్ళొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అపూర్వ విద్యార్థులందరికీ, అట్లాగే నన్ను స్కూల్కి ఈరోజు ఇన్వైట్ చేసినటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి, స్టాఫ్కి, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.